ఉమ్మడి రంగారెడ్డి అంటే దీంట్లో రంగారెడ్డి వికారాబాద్కు సంబంధించిన వార్తలు ఉంటాయి. ట్రాక్టర్ బోల్తా డ్రైవర్ మృతి. పొలం నుంచి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో ప్రమాదం. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు. అబ్బా, ఎంత పని అయింది కదా. మరో ఇద్దరికి స్వల్ప గాయాలైనట. ఇగో ట్రాక్టర్ బోల్తా వాడి ఆ ట్రాక్టర్ కిందనే డ్రైవర్ ఉన్నాడు చూడు. చాలా బాధాకరం పాపం. వ్యసనాలను వీడాలి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మీర్పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి మాదక ద్రవ్యాలు సోషల్ మీడియాపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాడు. ఎవరు? మీర్పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి. వ్యసనాలకు దూరంగా ఉండాలంట, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్తున్నాడు విద్యార్థులతో కలిసి. అర్హులందరికీ రేషన్ కార్డులు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ప్రభుత్వం ప్రకటించిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందజేస్తాం. ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నాడు. నో ఎంట్రీకి నో చలాన్. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న భారీ వాహనాలంట. వాటికి చలాన్ల విధింపు 0. భారీ కన్స్ట్రక్షన్ యజమానులతో ట్రాఫిక్ పోలీస్ అధికారులు ములాఖాత్ అంట. వాయబ్బా, ట్రాఫిక్ చలాన్లకు చిల్లు. కింది స్థాయి సిబ్బంది వాహనాల ఫోటోలు తీసినా ఫలితం శూన్యమంట. అధికారుల తీరుపై పలు సందేహాలు. మండిపడుతున్న వాహనదారులు వేగంగా స్పందించాలని కోరుతున్న ప్రజలు. ఏదైతే హైదరాబాద్లో ఇలాంటి భారీ వాహనాలు టిప్పర్లు ఇవి కన్స్ట్రక్షన్ యజమానులతోటి కుమ్మక్క అవుతున్నారంట. ఎవరు? ట్రాఫిక్ పోలీసులు కుమ్మక్కై ఇలాంటి వాహనాలు హైదరాబాద్లో తిరుగుతున్నా ఇలాంటి చలాన్లు ఫోటోలు కొడతలేరంట. ఇంకా వీళ్ళు కూడా అవినీతికి ఇంకా మేమేం తక్కువ అన్నట్లు. వీళ్ళు కూడా మేమేం తక్కువ, అందరూ అవినీతి చేస్తున్నారు, మేమేం తక్కువ, మేం చేయాలి కదని వాళ్ళు చేస్తున్నారంట. దీనివల్ల ఇప్పుడు ఒక కార్లలో పోయేటోళ్ళు, బైక్ల మీద పోయేటోళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే భారీ వాహనాలు కాబట్టి దుమ్ము ధూళి విపరీతంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ బండ్ల పక్కలంగా పోతే కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం దీనిపై నజర వేయాలి మీరు అధికారులు. ప్రతి శుభకార్యంలో మొక్కలు నాటాలి. సీడ్ బాల్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. ఈ పద్ధతి పురాతనమైనదన్న సురేఖ. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. ప్రతి శుభకార్యంలో మొక్కలు నాటాలంట. నాణ్యమైన భోజనం అందించాలి. చేవల్లి ఎమ్మెల్యే కాలే యాదయ్య. కుళ్ళిన కూరగాయలను చూసి సిబ్బందిపై విగ్రహం. చేవల్లి ఎమ్మెల్యే కాలే యాదయ్య ఉన్నాడు కదా, ఈరోజు తీర్పు వస్తుంది సుప్రీంకోర్టులో. ఇక ఆయన అక్కడ తిరుగుతున్నాడు. ఇక్కడ వికారాబాద్కు సంబంధించి ఆయన నియోజకవర్గంలో నాణ్యమైన భోజనం అందించాలి అని చెప్తున్నాడు. మా భూమిని మాకు అప్పగించండి. అధికారులను కోరిన వాల్య కుమారులంట. ఆ భూమే మాకు ఆధారం అన్న బాధితులు తమను బెదిరింపులకు గురి చేస్తున్నారన్న ఆవేదన అంట. మా భూమిని మాకు అప్పగించండి అని అధికారులను కోరినంట వాల్య కుమారులు. చూడాలి అధికారులు దీని గురించి ఏదో. ఇది